ఎట్టకేలకి రంగంలోకి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ప్లాన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోకుండా వ్యూహాలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశం రేటల్లో 14 మంది గాను 6 ఎమ్మెల్యేలే హాజరు పార్టీ వారిని మాడిన వారిని పట్టించుకోవద్దు అన్నటువంటిది కూడా ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు వలసల పంచాయతీ ఇక మొన్నటి వరకు 2014లో ఇక్కడ వీళ్ళు టెక్నికల్గా కూడా రాసినటువంటి నేపథ్యం ఉంది ఇక రెండు పార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అయితే వలసల పంచాయతీ అయితే జోరందుకు ఉందని చెప్పాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అయితేనేమో వరుసగా ఎమ్మెల్యేలు అయితే పార్టీలు మారుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఈ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే మొత్తం ఫైనల్గా ఎట్టకేలకైతే కేసీఆర్ సార్ అయితే బయటికి వచ్చిండంట కేసీఆర్ సార్ బయటికి వచ్చేసి ఏమంటారు మీరైతే ఎవరు పోతండి పార్టీలు మారకండి మనకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అన్నటువంటి మాట అయితే చెప్తున్నారంట మరి నిజంగా వాళ్ళ మాట వింటారా కేసీఆర్ సార్ మాట వింటారా వీళ్ళంతా కూడా అనేటువంటిది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మాట అని చెప్పాలా ఇక కేసీఆర్ సార్ గతంలో ఏం చేసినటువంటిది ఉండే పార్టీ మారిన వారిని పట్టించుకోవద్దు అన్నటువంటిది సార్ ఏం చెప్తాడంటే 2014లోనేమో టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు కదా దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తీసుకున్నాడు సో వీళ్ళందరినీ సార్ ఏం చెప్తున్నాడు అంటే ఆ రోజు మరి పార్టీ ఫిరాయింపులను ఎందుకు చేసినావు సార్ అంటే ఏం చెప్తాడంటే అప్పుడు తెలంగాణ పునరేకీకరణ కోసం చేసిండంట అంటే తెలంగాణలోని అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే ఆ రోజు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకున్నాడంట తెలంగాణ కొత్త వచ్చింది కదా అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుందని మరి 2019లో అంతా అప్పుడంటేనేమో 2014లో కేవలం 63 సీట్లే ఉండే సరే టీడీఎల్పీని విలీనం 12 మందిని చేసుకున్నాడు కాంగ్రెస్లో 5 మంది ఉన్నట్టు వైసీపీలో 3 ఉన్నారు ఇట్లా చేసుకున్నాడు సరిపోయింది మరి 2019లో దాదాపు కావాల్సిన మెజార్టీ కంటే 20 సీట్లు ఎక్కువ ఉండే మరి ఆ రోజు మొత్తం కాంగ్రెస్ ఎల్పీని దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది మరి అప్పుడు ఎందుకు తీసుకున్నావు సార్ అంటే సార్ ఏం చెప్తున్నాడు ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఇష్టపూర్తిగా వచ్చిండ్రంట వాళ్ళంతా ఇష్టపూర్తి వచ్చినట్ట మరి ఈరోజు పార్టీ మారేటోళ్ళు కూడా ఇష్టపూర్తిగానే మారుతారు కదా ఈరోజు కూడా మారేటోళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారుతారు కదా 2014లోనేమో తెలంగాణ పునరేకీకరణ కోసం జాయిన్ చేసుకున్నాడు 2019లోనే వాళ్ళ ఇష్టంతో ఏమో జాయిన్ చేస్తున్నా సారు ఇప్పుడు లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తున్నారంట వారికి మరి ఇప్పుడు లీగల్గా గుర్తొచ్చిందేమో పార్టీ ఫిరాయింపుల చట్టాలు కానీ లీగల్గా ఇప్పుడు ఫైట్ చేస్తామని చెప్పేసి ఇంకోటి మొన్నటి వరకు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇయ్యండి సార్ కూర్చోబెట్టుకొని మీరు ఎవరు పార్టీ మారకండి ఇక్కడ అంతా మంచిగా ఉంటుంది భరోసా ఇచ్చిండంట దానికి నిన్న జిహెచ్ఎంసీ పరిధిలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 6 మంది మాత్రమే హాజరైనరంట ఈ 6 మంది మాత్రమే హాజరైనరంట కేపీ వివేకానంద గౌడ్ మాగంటి గోపనాథ్ ముఠా గోపాల్ మాధవరం కృష్ణారావు అరకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు ఉప్పల్ ఎల్బినార్ మేల్చల్ మల్కజ్గిరి సనత్ నగర్ సికింద్రాబాద్ మహేశ్వరం ఎమ్మెల్యేలు రాలేదు వీరితో పాటు పటాన్ చెరువు ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్నాడు ఆయనకి అసలు ఇన్ఫర్మేషనే లేదంట అంటే ఆయన సారు చేర్చుకున్నప్పుడేమో తెలంగాణ పునరేకీకరణ కోసం చేసుకున్నాడు తర్వాత వాళ్ళే స్వతంత్రంగా వాళ్ళ ఇష్టపూర్తి వచ్చిండ్రు ఈరోజు మారేటోళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే పోతున్నారని చెప్తున్నారంట సో ఇంక మరి సార్కే వదిలేద్దాం అది తెలంగాణ సమాజానికి వదిలేద్దాం దీని మీద డెసిజన్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక పార్టీ ఫిరాయింపుల చట్టము ఇప్పుడు లీగల్ టర్మ్స్ న్యాయపరమైనటువంటి విషయాలన్నీ కూడా సార్కి ఇప్పుడు వస్తున్నాయి ఇక పార్టీ మారినలోనే పట్టించుకోకండి ఇక అలాంటి వారిని లీగల్గా ఫేస్